హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్ రామ్ రామ్ భాయో సబ్కి సార్ ప్రజెంట్ మన దగ్గర షిఫ్ట్ అండి విఎక్స్ఐ ఇది చూసుకోవచ్చు మన వచ్చేసి 2024 ఉంది. ఫస్ట్ కొన్ని బేసిక్ పాయింట్లు చెప్తుంటా అది మీరు విన్నాక నాకు చెప్పండి, ప్రాబ్లం లేదు. వెహికల్ తీసుకునేటప్పుడు ఏదున్నా ఫస్టే చూసుకోవాలి సార్. మళ్ళీ మళ్ళీ మాత్రం అడగద్దు, మళ్ళీ మళ్ళీ తీసుకుపోయిన తర్వాత ఇట్లుంది అట్లా అని చెప్పేసి ఏం కామెంట్ లేదు సార్. మీకు ఏదున్నా కానీ ఇక్కడనే చూసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ మొత్తం చెక్ చేసి తీసుకోండి. నేను ప్రతిసారి చెప్పాను నేను. ఓకే సార్, నేను మాత్రం ఇంతవరకు మాత్రం నేను ఎక్కువ కమిషన్ అడగలేదు. కాకపోతే వాళ్ళు ఇస్తే తీసుకుంటే లేకపోతే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కమిషన్ తీసుకుంటా సార్. నేను 10,000 మాత్రం ఖచ్చితంగా తీసుకుంటా, వెహికల్ని బట్టి తీసుకుంటాను నేను కూడా. ఎందుకంటే మనం చేసే సేవకు అర్థం కూడా లేదు, చేస్తే ఉల్టా అయిపోతున్నట్టు, మంచి అయిపోతే చెడవుతున్నట్టు అట్లా ఉన్నట్టు. సరే, డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమన్నా చూపిస్తుంటే మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు, లేకపోతే లేదు సార్. టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి. నేను ప్రత్యేకించి ప్రతి వీడియో చెప్తాను సార్. ఫొటోస్ మాత్రం నేను ఎవరికి షేర్ చేయను సార్. కొందరు చేయకంటున్నారు కాబట్టి వాళ్ళ ఓనర్స్ అట్లా షేర్ చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళు పంపిన ఫొటోస్ వేరే వాళ్ళకి పోతే వాళ్ళు వేరే వాళ్ళకి అట్లా ఫార్వర్డ్ చేస్తారు కాబట్టి అది నా దగ్గరికి వచ్చిందంటే నా దగ్గరికి వచ్చిందని చెప్పేసి ఒకటి కామెంట్లు వస్తున్నాయి. సరే సార్, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూసుకోండి, లేదంటే వచ్చి చూసుకోండి, మీకు ఏదైనా క్లారిటీ అనేది ఉంటుంది. సరే, లేట్ చేయకుండా వెహికల్ రండి. ఓకేనండి, ఇదేమని చెప్పిన వెహికల్ షిఫ్ట్ అండి విఎక్స్ఐ. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబర్. కాకపోతే మీరు డైరెక్ట్ దీన్ని యూస్ మాత్రం చేయకండి. మీకు ఫ్రంట్ నుంచి బ్యాక్ ఏది ఉన్నా కానీ చేంజ్ అయినా కానీ సార్, ఇది ప్రాబ్లమ్, ఇది చేంజ్ అయింది, లేకపోతే ఇది రీడింగ్ ప్రాబ్లం ఉంది, ప్రతి దాంట్లో ఖచ్చితంగా క్లియర్గా మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పాలనుకుంటా. కానీ మీరు అదేమని చూడట్లేదు. సరే, మీ చూడని వాళ్ళ గురించి నేనేం అనుకోను, దాని గురించి చెప్పడం కూడా వేస్ట్. సరే, వెనక మాత్రం ఇక్కడ బంపర్ దగ్గర మాత్రం స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, చూసుకోవచ్చు. రైట్ సైడ్ ఎక్కడ కానీ ఏం లేదు, వెనక కూడా ఎక్కడ కానీ ఏం ప్రాబ్లం లేదు. మీరైతే ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది పెట్రోల్ వర్షన్. ఓకే, అయితే మీకు ఒక చిన్నగా క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. కింద బంపర్ దగ్గర మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి, ఇది మాత్రం టచ్ అప్ అయింది. ఆ టచ్ అప్ ఎట్లయిందంటే కూడా చెప్తాను నేను. నీకెట్లా తెలుసు అంటే, ఇక్కడ లైట్ దగ్గర స్క్రాచెస్ ఉన్నాయంటే ఈ ఫెండర్ కూడా ఇక్కడ చిన్నగా స్క్రాచెస్ అనేవి ఉంటాయి. కాకపోతే దీన్ని క్లియర్ అయిపించారు. ఓకే, ఓనర్ చెప్తున్నారు షోరూమ్ ట్రాక్ అని, సింగల్ ఓనర్ ఉంది, మీరు చెక్కించుకోండి, ప్రాబ్లం లేదు. 100% నేను గ్యారెంటీ చెప్తున్నా. మీరు చూపించుకున్నాకనే నా దగ్గర రండి. అంటే వెహికల్ చూసినాక ఓకే అని చెప్పి అనుకుంటే నా దగ్గర రండి. ఓకేనా? సరే, ఒకసారి అయితే కింద మ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉంది, అట్లాగే సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు, ఏది కూడా డ్యామేజ్ లేదు. రూఫ్ చెక్ చేసుకున్న పర్ఫెక్ట్ ఉంది. మీకు 2 సైడ్స్ అనేది మీకు ఖచ్చితంగా నేను చూపిస్తా, మీరు కూడా చూడాలి. ఒకవేళ మీకు నచ్చితే తీసుకోవచ్చు అని చెప్పేసి నేను కూడా ప్రతిసారి చెప్తుంటాను నేను. ఓకే, ఒకసారి అయితే డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఒకవేళ మీకు ఇందులో ఏదైనా మారినా చేసినా ఎక్కడ కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు తెలిసిపోతుంది, లేదంటే మీరు చెక్ చేయించుకోండి సార్. మీరు నన్ను నమ్మకుండా ఒకసారి అయితే వెహికల్ చూసినాక నేను చెప్పేది ఓకే అనిపిస్తేనే తీసుకోండి, లేకపోతే కూడా లేదు. మీకు సాటిస్ఫాక్షన్ కావాలి ఫస్ట్. ఒకసారి అయితే లోపల ఎట్లా ఉందో అది కూడా చూపిస్తాను మీకు. స్టెఫిన్ మాత్రం సిల్ ఉంది సార్, ప్రాబ్లం లేదు, వాడలేదు. లోపల ఎక్కడ కానీ రస్ట్ కానీ ఏం లేదు, చాలా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ మాత్రం ఓకే ఉంది సార్. ఇది ఓన్గా వాడుకున్న వెహికల్, టాక్సీ కాదు సార్ ఇది. నేను చెప్తున్నాను మీకు కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి చూసుకోవచ్చు. అట్లాగే ఒకసారి ముంగట్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ముంగట 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది మాన్యువల్, ఇది చూసుకోవచ్చు. అట్లాగే కింద మ్యాటింగ్ ఓకే పర్ఫెక్ట్ ఉంది, సీట్లు కూడా ఓకే పర్ఫెక్ట్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఒకసారి అలాగే వెనక సైడ్ చూపిస్తా. నేను తక్కువ టైం పెడతా, మీరు చూస్తే చూడొచ్చు, లేకపోతే మీకు కష్టం అనిపిస్తే కూడా నేను చెప్పలేను సార్. చూసుకోవచ్చు. ఎందుకంటే ఒకటి సజెషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నా, అది మీకు కరెక్ట్ అనిపించచ్చు, లేకపోతే లేదు, దానికి మాత్రం నేను ఏం చేయలేను. ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం పనిచేస్తుంది సార్. ఇది ఓన్లీ ఫర్ టీఎస్ వెహికల్. ఇది పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి, ఆల్రెడీ నేను చెక్ చేసిన. ఏసీ కూడా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. నేను చెప్పేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో చెప్పినామా విన్నామా అయిపోయిందని కాకుండా కాస్త మీరు ఆలోచించి చూడండి. నేను జెన్యూన్ చెప్తున్నా, చూసిన తర్వాతనే నన్ను ఒకసారి అడగండి ఏదైనా ప్రాబ్లం ఉంటే. కాకపోతే ఊరికనే అడగకండి ప్లీజ్. ఓకేనా? మీకు ఎంత తక్కువ అనేది అంత తక్కువ వేయటంత కెపాసిటీ నాకు కూడా ఉంది వీడియోలు. కాకపోతే అది మీకు ఎఫెక్ట్ అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా. అది మీరు ఆలోచించకపోతే మాత్రం అది మీ ఇష్టం. ఓకే అండి, రైట్. ఓకే సార్, ఫస్ట్ అయితే రీడింగ్ అయితే చెక్ చేసుకుందాం. రీడింగ్ చూసుకోవచ్చండి, 37,000 ఉంది సార్. ఇది చూసుకోవచ్చు, 2024 మోడల్ విఎక్స్ఐ ఇది. ఓకే సార్, దీని ప్రైస్ చేసి 7,15,000 ఓనర్ చెప్పింది సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. కొత్తది ఎంత రేట్ ఉండదు సార్, కొత్తది 1,00,000 ఉండని
లేకపోతే ఫ్రీగా ఇవ్వని, దానికి మనకు సంబంధం లేదు, ఈ రేటుకి మనకు సంబంధం లేదు. మీరైతే ఒకసారి అయితే వెహికల్ చెక్ చేసుకున్నాక మీకు నచ్చి తీసుకోవచ్చు, లేకపోతే లేదు సార్. ఎందుకంటే లాలీ బుజ్జి అని బుజ్జగిస్తే మీరు నా మీద ఎక్కి కూర్చుంటున్నారు కొంతమంది, అది అందరని కాదు. ఫస్ట్ అయితే ఆపరణ, ఇందాక మీకైతే పిల్లర్స్ అయితే చూపించాను కదా, ఇవి పిల్లర్స్ ఆపరణ చెక్ చేసుకోండి. ఓకే, ఇంజన్ సౌండ్ కూడా సైలెంట్ ఉంది, స్మూత్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. అది నేను చెప్పడం కాదు, మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు, లేదంటే వెహికల్ చెక్ చేసుకున్నా కానీ ప్రాబ్లం ఏం లేదు. ఎవరిని కూడా సార్ బదనాం చేసే పని మాత్రం చేయకండి, ఎవరి మీద మాత్రం తోసేయకండి. అది ఎవరైనా, నేనైనా కంతే, ఇంకెవరైనా కంతే. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ కూడా ఓకే ఉన్నాయి, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ పని ఎత్తున్నాయి, ఇవి కూడా చెక్ చేసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే, ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే. మీకు పేపర్ వచ్చేదాకా కొంచెం వెయిట్ చేయాలి సార్. ఏదైనా కానీ వాళ్ళు వాడమన్నప్పుడు ఒక 10 రోజులు కావచ్చు, 10 రోజులు అని చెప్పినప్పుడు 15 రోజులు కావచ్చు, అది కన్ఫర్మ్ చెప్పలేము సార్. నేను అది ఇప్పించడం మాత్రం ఖచ్చితంగా ఇప్పిస్తాం, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, వెనక చూసుకున్నా కానీ ఎట్లాంటి డ్యామేజ్ లేదు, ఫేడ్ లేదు, ఎక్కడ కూడా. లైట్లు మాత్రం ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఉన్నది చెప్తున్నా నేను. ఈ 44 వల్లిచ్చి చెప్పడం వేస్ట్ అవన్నీ సార్. నేను చెప్పే మాట కొంచెం మీకు ఖచ్చితం అనిపించచ్చు, కాకపోతే దానికి మీరు తప్పుగా అనుకోకండి. నా చెప్పే విధానం ఎంత ఉంటుంది, ఏదైనా ముఖ్యసూటి చెప్తాను నేను. గ్లాస్ తీసుకుంటే ఇక్కడ సిఈ ఉన్నది, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ సిఈ ఉన్నది, ఏది కూడా చేంజ్ కాలేదు ఇందులో, సేమ్ కలర్ ఉన్నది. షోరూమ్ ట్రాక్ మీరు చెక్ చేయించుకున్నాక తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మనం చెప్పాల్సింది మనం చెప్తున్నాం, మీరు చేయాల్సింది మీరు చేయండి, కానీ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. ఓకేనా, ఇది కూడా తీసుకున్న సేమ్ సిఏ ఉంది, చూసుకోవచ్చు. ఇది చెక్ చేసుకున్న సీఏ ఉంది. ఓకే, బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది కానీ రిప్లేస్ అవ్వలేదు సార్, నేను ఉన్నది చెప్తున్నాను. ఒకవేళ చాబీస్ కీలు కూడా ఒకవేళ ఉన్నాయంటే ఇప్పిస్తా, లేకపోతే లేదు. నేను అది మీకు ఇందులో కూడా చెప్తాను సార్, నేను ఖచ్చితంగా కమిషన్ కూడా తీసుకుంటా చెప్పాను. ఓకే సార్, ముంగట వేసుకుంటే మాత్రం మీకు ఒక 50% ఉంటుంది సార్. ఇది మీకు 2 సైడ్ మొత్తం చూపిస్తాను నేను. ఇది కూడా అంతే ఉంది. టైర్స్ వచ్చేసి స్టెఫిన్ మాత్రం వాడలేదు, సిల్లు ఉంది అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చెక్ చేసుకున్నా కానీ ఇవి కూడా అంతే ఉన్నాయి, ప్రాబ్లం ఇక అది వాళ్ళు వాడుకున్న తీరు విధానం గట్టు ఉంటుంది. ఇది కూడా చూసుకోవచ్చు, సేమ్ అని సార్. 4 టైర్లు మాత్రం 50% ఉన్నాయి, పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి, గ్లాస్ కూడా ఏది కూడా బ్రేక్ కాలేదు, చేంజ్ కాలేదు, వెహికల్ ఉన్నట్టు సేమ్ అంతే ఉంది. ఓకే అండి సార్, మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అయితే వినండి. మీరు ఎంత స్కిప్ చేసి చూసినా కానీ నేను పెట్టాల్సిన విధంగా పెడతాను ఖచ్చితంగా అది, ఎందుకంటే అది తప్పనిసరి. వెహికల్ అనేది ఒక్కరి కోసం నేను తక్కువ వేసి పెడితే మరి మిగతా వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, కాబట్టి నేను అంతే పెడతాను నేను. షిఫ్ట్ విఎక్స్ అండి, 2024 మోడల్ ఉంది, రీడింగ్ ఆల్రెడీ చూపించాను నేను. ఓకే, షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్, ఇన్సూరెన్స్ ప్రజెంట్ వాల్యూ ఉంది, టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి 50% వరకు. దీని ప్రైస్ వచ్చి 7,15,000 చెప్తున్నాను, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, భారీగా ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.